అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవానీ. ఈరోజు వీడియో క్యాబేజీ రేకులతో బంగాళదుంప కూర వండి క్యాబేజీ రోల్స్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. అందరికీ షేర్ చేయండి. కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ఒక పువ్వు, 2 బంగాళదుంపలు, ఉప్పు, గరం మసాలా 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, కొంచెం పసుపు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, పెద్ద ఉల్లిపాయ 1 చిన్నగా ముక్కలు కోసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు అది మైదాన్ అనమాట. 250 గ్రాములు తీసుకున్నాను రోల్స్ చేయడానికి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు బంగాళదుంపలు కడిగి ముక్కలు కోస్తున్నాను. అవి కోసి ఒక గిన్నెలో 1/2 లీటర్ నీళ్లు పోసుకుని అవి స్టవ్ వెలిగించి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి అలా ఉడకపెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఉడికినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి చన్నీళ్ళు పోసి పెట్టండి, తొందరగా ఆరతాయి. క్యాబేజీది అలా మొదలు అలా కోసేసి రేకులు ఇలా తీసుకోవాలి. నేను ఇంకా ఒలిసాను అనమాట, రేకులు తీసాను. అక్కడ కరెంటు పోయి వీడియో బాగాలేదు, అందుకని అది అంత మట్టికి తీసేసా. అట్టా ఇప్పుడు ఇవి చివరయ్యి అనమాట. మొత్తం 11 తీసే, ఒకటి చిరిగిపోయింది. మొత్తం 10 రేకులు అవి. ఇవి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 లీటర్ బావుకు నీళ్లు పోసి ఈ ఆకులన్నీ అలా పెట్టుకుని క్యాబేజీ రేకులు కొంచెం నీళ్ళల్లోకి ముంచి మూత పెట్టండి. ఒక 5 నిమిషాల తర్వాత తీయండి. చూడండి, ఉడుకుతున్నాయి కదా. మళ్ళీ కొంచెం గరిటెతో కింద కనండి, అప్పుడు ఇంకా బాగా ఉడుకుతాయి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత తీస్తే అలా ఉడుకుతాయి అన్నమాట. మొత్తం 10 నిమిషాలు టైం పట్టింది అవి ఉడకటానికి. ఇప్పుడు వీటిని ఒక వడగిన్నెలోకి వేసి నీళ్ళన్నీ వంపేయాలి. అలా బార్లీ వండి తీసి బార్లిస్తే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు బంగాళదుంపలు ఇందాక చెప్పా కదా, చన్నీళ్ళల్లో వేస్తే ముందు పోసిన నీళ్లు తీసేసి మళ్ళీ ఇంకోసారి పోస్తే తొందరగా ఆరిపోతాయి. చూడండి, చక్కగా ఉడికి తోలు అది బాగా వచ్చింది. అవన్నీ తోలు తీసేసి అయిపోయింది. ఇప్పుడు చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలా సన్నగానే కట్ చేసుకోవాలి, లావుగా వద్దు. ఇప్పుడు ఆ ముక్కలు కట్ చేయటం కూడా అయింది. వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు పిండి కలుపుకోవాలి. రోల్స్కి కొంచెం సోడా, కొంచెం ఉప్పు వేసి ఆ పిండిని ఒకసారి కలపండి. ఇక్కడ నేను 250 గ్రాముల మైదా తీసుకున్నాను. కొంచెం మిగిలిందనమాట. మరి మిగలాలి కదట, సరిపోను చేసుకుంటే ఇది కాదు కదా, అందుకని కొంచెం మిగిలింది. పిండిని అట్ట బాగా కలిపేసేయండి. కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. పలసగా కలపొద్దు. పలసగా కలిపితే రోల్ చుట్టేటప్పుడు అటు ఇటు జారిపోతూ ఉంటాయి పలసతనానికి. అందుకని గట్టిగా ఉంటే బాగుంటాయి రోల్స్. అందుకని పిండిని ఇలా కలుపుకోవాలి. కలిపి చూడండి, అలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ వేసి చక్కగా వేయించుకోండి. మీకు కావాలంటే శనగగుళ్ళు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. నేను వేయలేదు ఇక్కడ. ఇప్పుడు కరివేపాకు వేసినాక పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా ఏమి అవసరం, సగం పైన అయితే సరిపోతుంది. ఇప్పుడు వేగింది ఉల్లిపాయ, దాంట్లో కొత్తిమీర, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించినాక ఇప్పుడు మసాలాలన్నీ ఇందాక చెప్పా కదా, అవన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకుని ఇక్కడ నేను కారం వేస్తున్నా, ముందు ఉప్పు తర్వాత వేస్తున్నా. కారము సరిపోను వేసుకోండి, ఉప్పు కారం మీకు సరిపోను. ఇప్పుడు బంగాళదుంపలు వేస్తున్నా, అవి వేసి క్యారెట్ వేసి ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు. అందుకని ముందేస్తే ఉల్లిపాయకి ఎక్కువ అవుతుంది, ఇప్పుడు వేస్తే అన్నిటికీ సమానంగా ఉంటుంది ఉప్పు. అందుకని ఇప్పుడు వేసాను అనమాట. అట్లా నీరు లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు కూర అయిపోయిందనమాట, అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ క్యాబేజీ ఆకుల్ని మొదల దగ్గర కట్ చేసుకోవాలి. కొంచెం లావుగా ఉంటుంది కదా, అట్లా ఉంటే రోల్ చుట్టడానికి రాదు. అందుకని
అది తీసేసి ఇంకొంచెం దూరం కూడా లావుగా ఉంటుంది ఈన. అందుకని ఆ ఈనను కూడా మెల్లగా కట్ చేసుకోవాలి. గబగబా కట్ చేస్తే మళ్ళీ ఆకు చిరిగిపోతుంది అనమాట. అందుకని మెల్లగా కట్ చేసుకుని అలా పెట్టుకుని ఇప్పుడు ఈ కూర దాంట్లో పెట్టుకోవాలి. అలా పెట్టి పొడవుగా దాన్ని కొంచెం దగ్గరగా చేసుకుని సమానంగా ఆకుని ముందు అటు ఇటు మలపండి, తర్వాత ఇటు మొదల దగ్గర మలపండి. అలా చివరకు చుట్టేసేయండి. చూడండి బాగా వచ్చింది కదా. అది ఎక్కువ ఉందనుకోండి లోపలికి మలిపేయండి, ఆకు ఎక్కువ ఉంటే కనుక. అన్ని ఆకులు అలానే మొదల దగ్గర కట్ చేసుకుని అయ్యని తీసేసి అలా రోల్స్ చేసుకోవాలి. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలు బేకరీ నుంచి తెచ్చుకుంటారు కదా కర్రీపప్పు అని, దానికంటే చాలా బాగున్నాయి ఇవి. కూర కూడా దాంట్లో కూర కంటే చాలా బాగుందన్నమాట. ఇట్లా మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు. చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా చెయ్యండి, ఇలా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి వర్షాకాలం కదా, ఎప్పుడైనా తినాలనిపిస్తే చక్కగా చేసుకోవచ్చు. అదొకటి, క్యాబేజీ పువ్వు మొత్తం పట్టదండి. ఓ 10 రేకులు తీసుకుని మనకు కావాల్సినవి తీసుకుంటే కత్తిమాది పువ్వు కూర వండుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ రోల్స్ పక్కన పెట్టి ఇప్పుడు ఆ పిండిని కలుపుకుని అలా పొడవుగా చేసుకుని ఉండలు తీసుకోవాలట. ఉండలు చేసుకుని ఇప్పుడు రాయి మీద పిండి జల్లేసి అప్పడం చేసుకోవాలి. అప్పడాన్ని గుండ్రంగా కంటే కుస్తు పొడవుగా ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే అవి కట్ చేసుకోవాలి రిబ్బన్లలాగా. అందుకని రౌండ్గా కంటే కుస్తు పొడవు చూసుకోండి. ఆ చివర ఈ చివర కొంచెం తీసేయండి. తర్వాత ఇవన్నీ అలా ఒక అరంగుళం ఎలడుపుతో కట్ చేసుకోండి. అవి కట్ చేసి పక్కన పెట్టేసి కొన్ని అట్టు పెట్టుకుని లైన్గా పెట్టుకుని క్యాబేజీ రోల్స్ చుట్టుకోవాలి. వాటిని ఒకసారి మడతకి అలా చూసుకోండి, చుట్టడానికి కట్ చేసుకోండి సమానంగా. అవి అలా కట్ చేసి వాటిని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అప్పడం చేయొచ్చు వాటిని. ఇక్కడ కొంచెం మైదా కలుపుకోవాలి. 1 స్పూన్ మైదాని నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. పలసగా కలపొద్దు, మళ్ళీ జిగురు ఉండదు. అలా కలిపి మధ్యలో రాయండి. ముందు అన్నీ అలా అంటించండి. అంటించినాక మళ్ళీ మధ్యలోనూ కొంచెం పక్కకి 2 సార్లు రాయండి. అట్ట రాసి మళ్ళీ అతికించండి వాటిని. ఎందుకంటే 2 సార్లు కొంచెం గట్టిగా అతుక్కుంటే కాలేటప్పుడు బుడకుండా ఉంటాయి. అందుకని చూడండి చక్కగా వచ్చింది కదా. అన్నీ అలానే చుట్టుకోవాలి. దీన్ని కూడా అంతే, ఒకసారి చూసుకుని ఆ చివర్లు కత్తిరించేసుకుని అటు పక్కన ఇటు పక్కన అట్ట కట్ చేసుకోండి. కట్ చేసి మళ్ళీ మైదా కలిపినది అది రాసి అలా అతికిచ్చేయటమే. అన్నీ అట్టానే అతికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, చూడండి అన్నీ చక్కగా వచ్చినాయి. ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏమొద్దు, కొంచెం పోసుకుని ఎంచుతున్నాను. ఎక్కువ పోసి ఆయిల్లో ఎంచటం లేదనమాట. అలా కొద్దిగా ఓ పక్కన మునిగేటట్టుంటే చాలు. వాటిని కొంచెం సేపు వేసి అలా వదిలేసేయండి. 2 నిమిషాలు వదిలినాక అప్పుడు మళ్ళీ తిప్పండి. అలా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాలుసుకోవాలి. 2 పక్కల కాలినాక మళ్ళీ కొంచెం ఆ పక్కన ఈ పక్కన పచ్చిగా ఉన్నాయి కదా, వాటిని అలా కొంచెం నిలువుగా నిలబెట్టి కాలుసుకోవాలి. ఒకదానికొకటి నిలబెడితే చక్కగా కాలుతాయి అన్నమాట. 2 పక్కల తిప్పినాక తర్వాత అలా నిలబెట్టి కొంచెం కాలిస్తే చక్కగా కాలుతాయి. చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట. ఇలా మీరు కూడా వండి చూడండి, తిని చూడండి. చూడండి ఎంత చక్కగా కాలినాయో కదా. కతిమ్మాయి కూడా అన్నీ ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని చెప్పా కదా, అన్నీ ఉన్నాయి కూడా అలాగే కాల్చుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చూడండి ఎంత చక్కగా కాలినాయో. చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట. పిల్లలకి టమాటా సాస్ ఉంటుంది కదా, దాంతో పెట్టచ్చు, అలా ఒట్టిగా తినేయచ్చు. చాలా బాగున్నాయి. ఇలా మీరు కూడా వండి చూడండి, తిని చూడండి. మీరు వండారా కామెంట్ చెప్పండి, వండితే కనుక ఎలా వచ్చినాయో. చూడండి చక్కగా ఉడికినాయి కదా, నీళ్ళల్లో ఉడికింది ఆకు. ఇప్పుడు ఇలా ఏగింది, చక్కగా బాగున్నాయి.
ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి.